వెల్కమ్ టు D24 న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట టౌన్లో గల రేషన్ షాపులలో బియ్యం స్టాక్ లేదు అంటూ కేజీకి 13 రూపాయలు ఇస్తాము తీసుకోండి, లేకపోతే వెళ్లిపోండి అంటూ రేషన్ షాపుల వారు రేషన్ ఇచ్చే వాహనదారులు రేషన్ తీసుకునే తెల్ల రేషన్ కార్డుదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కలిసి విన్నవించుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట ఎంఆర్ఓతో మాట్లాడి రేషన్ షాపులను, రేషన్ ఆటోలను సీజ్ చేయమని ఆదేశించారు. రేషన్ షాపుల్లో స్టాక్ ఎంతుంది, ఎంతమంది తెల్ల కార్డుదారులకి రేషన్ ఇచ్చారు అన్ని వివరాలు తెలుసుకోవాలని, ఎక్కడైనా అక్రమాలు జరిగితే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని జ్యోతుల నెహ్రూ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ రేషన్ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బియ్యాన్ని బయట అమ్మకూడదని ఎమ్మెల్యే నెహ్రూ మహిళలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అతను కూడా అంటున్నాడు బియ్యమేమో డబ్బులు ఇస్తాము, బియ్యమేమో అయితే పట్టుకెళ్ళాలి, కష్టమైతే సంచరించుకుని అందరూ సంచరించుకుని అక్కడికి వెళ్ళండి బియ్యానికి అనేసి. బియ్యానికి అని వెళ్తేనే మీ బియ్యమేమో కావాలంటే డబ్బులు తీసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారంట. అందుకనే మొత్తం అందరినీ కూడా క్లోజప్ చేస్తాం. చాలా మంది చెప్పిన సత్యం డీలర్ అంటాడు మనకని కదా ఏమని నీకు తెలుసు కదా. అయితే సమస్య లేదు, ఆడే మొత్తం డబ్బులు 13 రూపాయలు చేసి ఇస్తాము, పట్టుకెళ్తే పట్టుకెళ్ళండి, లేకపోతే వెళ్ళిపోండి గారు అన్నారండి. బియ్యం ఎవరంట అయిపోయినాయండి బియ్యం. ఒకళ్ళు మాట్లాడండి. ఇంకోటి చెప్పండి నాకు అసలు. ఇప్పుడు సన్న బియ్యం రేటు పెంచితే మీకు ఏమన్నా ఇబ్బంది? రూపాయికే కదా ఇచ్చాం. మీకు 13 అంటే మీరు అమ్ముకుంటున్నారని కాదు, జనరల్గా అమ్మేస్తున్నారు కదా 10 రూపాయలకు 13 రూపాయలకు అమ్మేస్తే మీరు కొనుక్కుని సన్న బియ్యం ఎంత కొంటున్నారు? 27 రూపాయలకు 30 రూపాయలకు. అవును కదా. ఇప్పుడు మీకు 10 రూపాయలు రేటు పెంచి 10 రూపాయలకి సన్న బియ్యం ఇచ్చామనుకోండి, మీకు ఎంత మిగులుతుంది? 10 రూపాయలు పెట్టండి. మీకు రూపాయికే బియ్యం కావాలంటే రూపాయికి ఇస్తాం, సన్న బియ్యం కావాలనేవాడికి 10 రూపాయలకి ఇస్తాం. అలాగే మరి ఈ అమ్మకాలు జరగవు కదా. అందరూ సన్న బియ్యాలే తెలుసుకున్నారు. $15 కాదండి, 10కే 10 రూపాయలు తీసేస్తా, మనం 10 రూపాయలకి ఇవ్వచ్చు. కానీ బాబు గారు ఒప్పుకోవటం లేదు. అదే 1 రూపాయికి ఇవ్వాలంటే నువ్వు సన్నబియ్యం ఇచ్చినా 1 రూపాయికి ఇవ్వాలంటే, సన్నబియ్యం 1 రూపాయికి ఇవ్వాలంటే బడ్జెట్ ఎక్కడ పెరిగిపోతుంది? ఎంత ఇదైపోతుంది? 27 రూపాయలు ఎట్టుకున్నాను కదండి. 27 రూపాయలు ఎట్టుకుంటే మార్జిన్ 26 రూపాయలు చెప్పు ఒక కేజీకి. లేదు ఇప్పుడు రూపాయి కూడా లేదు, ఫ్రీ చేయండి అంటే ఇప్పుడు రూపాయి కూడా లేదండి, ఫ్రీ రైసే. సరే ఇది మాత్రం కందిపప్పు అయ్యారండి, కందిపప్పు పేట ఇస్తున్నాడండి, ఒక పోటీ ఇస్తాను, ఒక ఇదిలో ఇస్తున్నాడండి, ఒక ఇదిలో ఇస్తాను. తక్కువ తెస్తున్నాడు, తక్కువ తెత్తలేదండి. ఎక్కడే కాదు మొత్తం మన నియోజకవర్గం అంతా అదే చేసి కొత్త వాళ్ళు వస్తారు, లేకపోతే డిపార్ట్మెంట్కి పంపిస్తారు.